అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి. అనుమానము, వ్యతిరేక భావనలు నిండిన మనసుపై దీనత్వం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియపరిచే ఒక సంఘటన. ఓ దూర ప్రాంతానికి పరిచర్య కోసం వెళ్తున్నటువంటి ఒక యవ్వన బోధకుడు ఒక ఇంట్లో రాత్రి బస చేయాల్సి వచ్చింది. ఆ బోధకునికి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి ఒక రైతు, అలాగే ఒక సంఘ సభ్యుడు, అంతేకాదు నిజాయితీపరుడు కూడా. కానీ ఆయన ఆతిథ్యమును దుర్వినియోగపరిచినటువంటి కొందరు దొంగ బోధకుల చేతిలో చాలాసార్లు ఆయన మోసపోయిన కారణంగా బోధకుల మీద కోపం, అనుమానం పెంచుకున్నాడు. ఈ యవన బోధకుడు క్రొత్తగా తన పరిచర్యను ఆరంభించినటువంటి మనిషి. తన ఆకారాన్ని, వస్త్రధారణ చూసినటువంటి రైతుకు ఇతని మీద సద్భావము కలగలేదు. వణికించే చలిలో ఆ సాయంకాలం తన ఇంటి ముందుకు వచ్చినటువంటి యువ బోధకుని ఈ రైతు రకరకాల ప్రశ్నలు వేసి పరీక్షించాడు. ఇతడు సరైన బోధకుడే అన్న నమ్మకం కుదరలేదు. కానీ బోధకుని గుర్రం కొరకు గుర్రపు శాల వైపు దారి చూపించాడు. అలసిపోయినటువంటి ఆ యువ బోధకుడు ఆ రైతు కఠిన ప్రవర్తనను బట్టి ఎంతో అసహనానికి లోనయ్యాడు. కానీ దాన్ని లోపల అణుచుకుంటూ తన యజమానుడైనటువంటి యేసు సాత్వికమును తాను అనుసరించి చూపించాలి అనుకున్నాడు. గుర్రాన్ని శాలలో కట్టేసి ఆ రైతు అతనికి వంటగది చూపించాడు. ఒక పాత చెక్క బల్లపై అతని కోసం కొంత ఆహారం ఉంది. అక్కడున్న పనివాళ్ళు బోధకునికి అతిథుల గదిలో కాకుండా వంటగదిలో భోజనం పెట్టి అవమానించడాన్ని గురించి వారు విస్మయం పొంది ఆ సంగతి పైకి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదంతా చూస్తున్నటువంటి ఆ బోధకుడు లేచి వెళ్ళిపోదాము అనుకున్నాడు. కానీ అప్పటికి వర్షం ప్రారంభమైంది. కానీ బోధకుడు ఆగదలుచుకోలేదు. చివరి నిమిషంలో మరోసారి మనసును అణుచుకుంటూ దేవుని వైపు చూశాడు. తర్వాత రైతు ఆ బోధకుని కుటుంబ ప్రార్థన కోసం పిలిచాడు. రైతు ఫ్యామిలీ, ఆ పనివారు అందరూ కూడుకొని ఉన్నారు. ఆ రైతు తానే ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఆ బోధకుడు దీనంగా ఒక మూల కూర్చున్నాడు. రైతు స్వయంగా ప్రార్థన ముగించేవాడే, కానీ చివరి నిమిషంలో బోధకుని వైపు తిరిగి ప్రార్థన చేయమన్నాడు. మోకరించినటువంటి ఆ యువ బోధకుడు దేవుని ఎదుట కన్నీళ్లతో తన హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. పరలోక ప్రభావము అక్కడున్నటువంటి వారందరి మీదికి దిగి వచ్చింది. అతని దీనత్వమును, దేవుని మీద అతనికి ఉన్నటువంటి ఆశలు, వాక్యం పట్ల అతడు కలిగినటువంటి శ్రద్ధ అన్నీ కన్నీళ్లతో ప్రార్థనలో ఆర్తిగా బయలుపడుతున్నాయి. బోధకుడు ప్రార్థన ముగించేసరికి కరిగి నీరైపోయినటువంటి రైతు కన్నీటితో ఆ బోధకుణ్ణి క్షమాపణ అడిగాడు. అయ్యా, నేను అంత కఠినంగా మీ ఎడల ప్రవర్తించి ఉండకూడదు. ఈరోజు నేను సైతాను ప్రభావం కింద ఉన్నట్లుంది. కానీ మీరు మాత్రము నన్ను అంత ఓపికగా ఎలా సహించారు అన్నాడు. దానికి ఆ బోధకుడు, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అని చెప్పినటువంటి నా యజమానుని బట్టియే, నా ప్రభువును బట్టియే నేను అనుసుకున్నాను. అదే నా జీవితాశయం. నా సహోదరుడా, నువ్వు కూడా ఇదే పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించు అన్నాడు. ఆ దీనమైన బోధకుని జవాబు ఆ వ్యక్తికి, ఆ రైతుకు ఎంతో గొప్ప గద్దింపుగా ఆ రైతుకు తగిలింది. ఆ రోజు నుండి ఆ రైతు దీనత్వాన్ని సంపాదించుకొని దేవుణ్ణి నిజాయితీగా వెంబడించాడు. దేవుని బిడ్డలారా, అనుమానము, వ్యతిరేక భావాలు దేవుని పనికి నిన్ను అనర్హునిగా చేస్తాయి. తిరస్కార స్వభావము, గర్వము, తీర్పు తీర్చడం, అహంకార స్వభావము, ఇవన్నీ కూడా సైతాను యొక్క ప్రేరేపణలు. మనకు నచ్చినట్లుంటే పరిచర్య చేయడం, నచ్చకపోతే వ్యతిరేకించడం, ఇవన్నీ దేవుడు మెచ్చే విషయాలు కావు. ఆతిథ్యం చేయ మరువకుడి. కొందరు ఎరుగకయే దేవదూతలకు పరిచర్య చేసిరి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. నీకు సందేశం ఇవ్వడానికి, నీకు సహాయం చేయడానికి దేవదూతలు వచ్చి ఉండుంటే, వారు ఆ వ్యతిరేకతను ఎదుర్కొని ఉండి అది ఎంత గొప్ప శాపం. కాబట్టి మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు,
దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. అందరూ ఒకటే రీతిలో ఉండరు. వారు ఎలా ఉన్నా నీవు నీ పరిచర్య చేయడానికి నిన్ను నీవు దేవునికి సమర్పించుకున్నావో దాన్ని నమ్మకంగా చేసి ప్రభు ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని పొందుకో. మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేయుచున్నారు అని ప్రభువు చేత గద్దించబడే వారముగా కాకుండా భలా నమ్మకమైన మంచి దాసుడా అని మన యజమానుడైనటువంటి క్రీస్తు ప్రభు ద్వారా మెప్పు పొందే వరముగా మనం ఉండునట్లు ప్రభు మనకు కృప చూపునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. ఇది మీరు మాట్లాడుతున్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకుని అంటున్నారు. అవును నా ప్రియమైన ప్రభువా, నీ సన్నిధిలో మేము ఇంకా ఎంతో నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. నా ప్రియమైన తండ్రి, నీ యొక్క లక్షణాలను కలిగి జీవించాలి. వ్యతిరేక భావనలు, అనుమానము ఇవన్నీ కూడా ఒకవేళ మా జీవితంలో ఎదురైనప్పటికీ కూడా సాత్వికతను చూపించేటువంటి హృదయం, మనస్సు, ప్రవర్తన నాకందరికీ మీరు దయచేయండి, సహాయం చేయండి నాయన. అలాగే ప్రభువా, పరిచర్య చేసేటువంటి వారు, దైవ సేవకులను చేర్చుకునేటువంటి వారు, దేవుని బిడ్డలకు పరిచర్య చేసినటువంటి వారు వ్యతిరేక భావంతోనో అనుమానంతోనో ఎప్పుడో జరిగినటువంటి ఒకవేళ పాత అనుభవాల దృష్ట్యా ఎక్కడో కూడా ద్వేషించేవారుగా కానీ, నాయన నిరుత్సాహంతో ఉండేటివారుగా కానీ, వ్యతిరేక భావనలు కలిగిన వారుగా కానీ, తండ్రి తిరస్కార బుద్ధితో ఉండేటువంటి వారుగా కానీ ఉండకుండా నా తండ్రి దేవుని సేవకులు సువార్తను ప్రకటించే వారి పాదములు సుందరములై ఉన్నవి. అలాంటి వారికి చేసినటువంటి పరిచర్య ఎంతో గొప్ప భాగ్యం. కాబట్టి దీనత్వముతో నీ పట్ల, నీ వాక్యం పట్ల ఆశతో, శ్రద్ధతో జీవించుటకు సహాయం చేయండి. కఠినంగా మేము ఎవరి ఎడల కూడా ప్రవర్తించడానికి వీలు లేదు నాయన. ప్రతి విషయంలో మేము సాత్వికాన్ని, దీనత్వాన్ని కలిగి ఉండాలి తండ్రి. దయచేసి ప్రభువా, మా యజమానుడమైనటువంటి నీవు కలిగిన సాత్వికాన్ని, దీన మనసును తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. నిజాయితీగా నిన్ను వెంబడించుటకు సహాయం చేయండి ప్రభువా. మీరే కనికరించండి నాయన. ఏ విధమైనటువంటి సాతాను ప్రేరేపించే గర్వము కానీ, అహంకారం కానీ, దుష్టత్వము కానీ, దుర్మార్గత కానీ, నిర్దయ కానీ, కఠినంగా వ్యవహరించే స్వభావం కానీ ఎన్నడూ మమ్మల్ని ముట్టకుండా కాపాడండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, మీ చిత్తానుసారంగా నడిపించండి. కఠిన ప్రవర్తనను మేము ఎన్నడూ చూపించే వరకు కాకుండా సాత్వికమైన మనసుతో, దీనమైన మనసుతో ముందుకు నడుచుటకు నీ పరిచర్యలో ఏమైతే మొక్కుబడి చేసుకుని ఉన్నారో దానిని సంపూర్తిగా హృదయపూర్వకంగా నెరవేర్చి నిన్ను మహిమపరచుటకు సహాయం చేయండి. దయతో నా ప్రార్థన ఆలకించమని, ప్రతి ఒక్కరిని దీవించి దర్శించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే, క్రీస్తు ప్రభుకు మీ హృదయాన్ని ఇవ్వని వారు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభు వారికి మీ హృదయాన్ని ఇవ్వండి. నశించి దాన్ని వెదకి రక్షించడానికే క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. పాపికి మనసులో నెమ్మది ఉండదు, శాంతి సమాధానం ఉండదు. క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ దొరుకుతుంది. ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తధారల చేత కడగబడండి. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.